మన అంతర్ ప్రపంచంలో ఏముందో బయట ప్రపంచంలో కూడా అదే ఉంది. ఎన్నోసార్లు చెప్పుకున్నా. అంతర్ ప్రపంచంలో నువ్వు ఏ స్థితి పొందుతావో దానికి సంబంధించిన నిదర్శనంగా ఒకటి కట్టడమో కానీ, ఒక ప్రదేశం కానీ, ఒక గుడి కానీ ఏదో ఒకటి ఉంటుంది దానికి అనుసంధానంగా. మన అంతర్ ప్రపంచంలో కథ అంతా 4 క్షేత్రాల కథ. ఎన్ని 4 చెప్పుకున్నాం ఇంతకుముందు. కానీ ఆ క్షేత్రాల యొక్క గొప్పతనం వింటూనే ఉండాలి, ఎప్పుడు చెప్పుకుంటూనే ఉండాలి. పిఎస్ఎస్ మూమెంట్లో అసలు ధ్యానం అంటేనే 4 క్షేత్రాలని తెలుసుకోవడమే మనల్ని మనం తెలుసుకోవడం. ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకోవడం. ఏం తెలుసుకుంటావు? నీ లోపటున్న ఈ 4 క్షేత్రాల యొక్క కథ తెలుసుకుంటావు. ఆ 4 క్షేత్రాల కథ తెలుసుకున్నప్పుడే నీ అంతర్ ప్రపంచం గురించి నీకు అర్థమవుతుంది. నీకు నువ్వు అర్థమవుతావు. వేరేవాళ్ళు నీకు అర్థం కావడం కాదు, నీకు నువ్వు అర్థమవుతావు. నీకు నువ్వు అర్థం కావడమే నిన్ను నువ్వు తెలుసుకోవడం. ఇంకొకరు మనకు అర్థం కావడానికి కానీ, ఇంకొకరిని తెలుసుకోవడం కానీ ఏమీ లేదు. నీకు నువ్వు అర్థమైతే, నిన్ను నువ్వు తెలుసుకుంటే అందరి గురించి నీకు అర్థమవుతుంది, అందరి గురించి తెలుస్తుంది. ఇది తెలియక చాలామంది పొరపాటు పడుతున్నారు. బయట ఉన్నది తెలుసుకుంటే మన గురించి తెలుస్తుంది కదా అని ఓ ప్రయత్నం చేస్తారు. టైంపాస్ ప్రయత్నం అంటారు అది. అది ఎప్పుడో కానీ ఈ జన్మలో వస్తుందా ఏదో దగ్గర వాడికి చిరాకు అనిపిస్తుంది. ఇది కాదురా బాబు, ఇంకేదో ఉంది, ఇది కాదు నా మార్గం అని. అప్పుడు సరైన మార్గంలోకి వస్తాడు. ఈ ట్రాకులు పట్టడానికి, పక్కదారులు పట్టడానికి అనేక ఆకర్షణలు ఉంటాయి భౌతిక జీవితంలో. అనేక రకాలుగా ధ్యాన మార్గంలోకి వచ్చి ఆ ఆకర్షణకు లోనవుతారు కాబట్టే అనేక దుకాణాలు మనకు వచ్చేసాయి. రకరకాల పద్ధతులని, అట్లని ఇట్లని, చక్రాల మీద ధ్యాస అని, ఎన్నో ఒకటి కాదులేగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. గైడింగ్ మెడిటేషన్ అని రకరకాల పద్ధతులు. ఎందుకు వచ్చాయి ఇవంటే నువ్వు రకరకాల మనస్తత్వాలు కలిగి ఉన్నావు కాబట్టి నీకు అలాంటి వాళ్ళు నీకు అవసరం వస్తుంది. అలాంటి వాళ్ళు అక్కడే వెళ్తారు. వాడికి సరైన ఈ సాధన మార్గంలోకి తాను తెలుసుకునే ఆ ప్రయత్నం ఉంటుంది. కానీ ఎలా తెలుసుకోగలుగుతాము అనేది షార్ట్ కట్ అనేసరికల్లా ఫస్ట్ పరిగెడతారు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అంతర్ప్రపంచం తెలుసుకోవడం షార్ట్ కట్ లేవు, స్ట్రైట్ కట్టే ఉంది. అట్లా ఈ 4 క్షేత్రాల కథ ఎంత అద్భుతం అంటే పరమాద్భుతం, మహాద్భుతం. అది ఆత్మ అనే ఒక క్షేత్రము, శరీరం అనే ఒక క్షేత్రము, బుద్ధి అనే ఒక క్షేత్రము, మనసు అనే ఒక క్షేత్రం. ఈ తలలో ఉన్న ఈ 4 క్షేత్రాల కథ. 2 కాళ్ళు 2 చేతులు ఎందుకుంటాయి? అన్నీ 2 ఎందుకుంటాయి? అన్నీ 2. కానీ చర్మం మటుకు ఒకటి, 2 చర్మాలు లేవు. మొత్తం అంతా కలిపేసి ఒకటే శరీరానికి ఒకటే చర్మం ఉంటుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అంతర్ప్రపంచం ఒక అద్భుతం. ఈ 4 క్షేత్రాలు ఒక అద్భుతం. శరీరం శవతత్వం నుంచి శివతత్వంలోకి వచ్చినప్పుడే, ఆ జ్ఞానం తెలుసుకున్నప్పుడే అది క్షేత్రంగా మారుతుంది. కాయం కైవల్య స్థితి పొందిన స్థితి అంటారు. అది దేవాలయంగా మారినప్పుడు వచ్చే పదం అది క్షేత్రస్థితి. శ్రీశైల క్షేత్ర శిఖర దర్శనం పునర్జన్మన విద్యతే. వచ్చింది ఆ పదం. ప్రతి అంతర్ప్రపంచంలో ఉంటుంది అది కథ. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి శక్తి క్షేత్రాలు మనకు ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఒకానొక మొట్టమొదటి శక్తి క్షేత్రం బెంగళూరులో వచ్చింది. రెండవ క్షేత్రం ఇప్పుడు ఇక్కడే ఉన్న మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో
మహేశ్వర మహాపెరుముడు పేరు మీద రెండవ క్షేత్రం వచ్చింది. ఆ మూడవ క్షేత్రం ఇంకొకటి ఉంది. అది ఎక్కడొచ్చింది అంటే అగో వశిష్ఠ గౌతమి, గోదావరి నడ్డున. నాలుగవది రాబోతుంది. ఎక్కడ రాబోతుంది అంటే వైజాగ్ పరిసర ప్రాంతాలలో ప్రకృతి వ్యాలీలో నాలుగో క్షేత్రం వస్తుంది, వచ్చి తీరుతుంది. మొదటిది ఆత్మకు సంబంధము, రెండవది బుద్ధికి సంబంధము, మూడవది శరీరానికి సంబంధము, నాలుగవది మనసుకు సంబంధం. ఈ 4 క్షేత్రాల కథ. అందుకే ఈ 4 క్షేత్రాలలో పత్రిగారు ఒక్కొక్క సంవత్సరం క్యాలెండర్లో 4 సంబరాలను పెట్టాడు. మొట్టమొదట కట్టారు కాబట్టి మొట్టమొదట బుద్ధ పూర్ణిమ వచ్చింది అక్కడ. మహాక్షేత్రంలో మహేశ్వర క్షేత్రంలో డిసెంబర్ ప్రోగ్రాం వచ్చింది. ఎందుకు డిసెంబర్ ఇది పెట్టవలసి వచ్చిందంటే ఇది అడ్మినిస్ట్రేషన్, బుద్ధి యొక్క కథ అంతా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి. అడ్మినిస్ట్రేషన్ అది. నీకు అడ్మినిస్ట్రేషన్ నడపాలి, ఒక ఆఫీస్ కానీ ఒక బిజినెస్ కానీ నడపాలి, ఒక వ్యవహారాన్ని నడపాలంటే నీకు అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఉండాలి. ఒక కుటుంబాన్ని నడపడం కూడా అడ్మినిస్ట్రేషనే. మరి బుద్ధి లేకుండా అడ్మినిస్ట్రేషన్ ఎట్లా జరుగుతుంది? బుద్ధి చక్కగున్నోడే అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతాడు. బుద్ధి లేనివాడు ఎట్లా చేస్తాడు? శరీరం ఉంది, ఏం తినాలో నీకు బుద్ధి చక్కగా ఉంటే సరిగ్గా తిండి తింటావు, దాన్ని సరిగ్గా కాపాడుతావు, దాని అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేస్తావు. జ్ఞానం ఉంది, ఎంత చెప్పాలా, ఎక్కడ చెప్పాలా, ఎలా చెప్పాలా, పరిస్థితులకు అనుకూలంగా ఎప్పుడు చెప్తావు. నీ దగ్గర అడ్మినిస్ట్రేషన్ ఉంటే చెప్తావు, నీ బుద్ధి చక్కగా ఉంటే చెప్తావు. బుద్ధి చక్కగా లేదనుకో, ఇష్టం వచ్చినట్టు బాగుతావు. అలాగే ఉంటుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది అద్భుతమైన ప్రయాణం, వండర్ఫుల్ ప్రయాణం. అంత ప్రపంచంలో యానం చేస్తే తెలుస్తుంది. ప్రయాణం అంటే బయట కాదు. ప్రయాణం బయట కారు వేసుకొని ఏమంటారు చెప్పులకు వచ్చి కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగడం, అదిగా ఆ ప్రయాణం కాదు. నీ అంత ప్రపంచంలో ప్రయాణం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి శక్తి క్షేత్రాలలో డిసెంబర్లో అయిపోయింది. 4వ క్షేత్రం రాబోయే క్షేత్రంలో మన ప్రకృతి వ్యాలీలో అయిపోయింది. రేపు మే బుద్ధ పూర్ణిమకు ఆడ జరుపుకుంటాము. మరి ఇప్పుడు ఈ 3వ సంబరం ఎక్కడ జరుగుతుంది అంటే ఉగాది సంబరాలు. ఉగాది సంబరాలు శరీరంతో మనసు కలిసినప్పుడు జరిగే కథ వశిష్ఠ గౌతమి కథ. అనేక సందర్భాల్లో చెప్పాను నేను. మనసుతో శరీరం కలవడం వేరు, శరీరంతో మనసు కలవడం వేరు. శరీరంతో మనసు కలిస్తే శరీరం కామధేను అవుతుంది, మనసుతో శరీరం కలిస్తే ఆ మనసు కల్పవృక్షం అవుతుంది. అందుకే వశిష్ఠ గౌతమ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అందుకు వచ్చింది. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా, అవునన్నా కాదన్నా, అక్కడ ఎవరైతే శరీరానికి సంబంధించి శుద్ధత్వం పొంది శరీరం దైవత్వంకి సంబంధించిన దేవాలయంగా మారే ఆ పరిస్థితిలో, అలాంటి పరిసరాల్లో మనం సాధన చేస్తాం, అలాంటి పరిసరాల్లో మన సాధన జరుగుతుంది. దానికోసమే ఆ పేరు వచ్చింది. అక్కడ నిరంతరం ఎందుకు గోదావరి ఒడ్డు ఉందంటే ఆ స్థితి పొందినప్పుడు నిరంతరం శరీరం కడుగుతూనే ఉంటుంది, ఆ మనసు కరుగుతుంది, నీళ్ళలాగా మారుతుంది. రోజు నిరంతరం జీవనదిలాగా, అది ఎండిపోదు. ఆ నది పారుతూనే ఉంటుంది. పారే నదిని జీవనది అంటారు, నిరంతరం జీవించే నది. అక్కడ ఆగడాలు ఉండవు. ఇంకా సాధనలో ఒక స్థితి పొందిన తర్వాత జలప్రవాహము ఆగడం ఉండదు. రోజు శరీర శుద్ధి జరుగుతూనే ఉంటుంది. దానివల్లనేగా కాయంలో ఉన్న కాళ్ళలో శక్తి కాయమంతా విస్తరించి అది కరిగి 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 మనసు నిరంతరం శుద్ధి చేసే కార్యక్రమం మొదలు పెడుతుంది. ఉన్న మురికిని శుభ్రం చేస్తూ చేస్తూ తను శుద్ధి జరుగుతూ నిరంతరం జరిగే గొప్ప కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు కదా కాయం కామధేనుగా మారేది. అందుకే అది గోదావరి నది. గో అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలు అంతర్ముఖమైనప్పుడు ఇంద్రియాలు గొడుగ్గా మారుతాయి, నీకు రక్షణ ఇస్తాయి. ఇంద్రియాలు అంతర్ముఖమై అది గొడుగ్గా. రక్షణ అంటే బయటికి కనబడే గొడుగు పట్టుకుంటే వచ్చే రక్షణ కాదు. నీ ఇంద్రియాల ద్వారా నీ శరీరానికి ఏ నాశనం జరుగుతుందో, నాలుక ఉంది, అది రుచిలో కోరుకుంటుంది, ఏదేదో తినాలని కోరికలు పుడతాయి. నీ మనసుకు సంబంధించిన నీ కళ్ళు ఉన్నాయి, దీన్ని చూస్తుంది, జిలేబీని చూడంగా తినాలని కోరిక పుడుతుంది.
కానీ ఏది తింటే నీ శరీరానికి హాని జరుగుతుందో అలాంటి ఆహారం మీద నీ కోరిక కలగదు, తినాలని అనిపించదు, అలాంటి ఆకర్షణ నీ మీద పని చెయ్యదు. శరీరానికి ఎలాంటి ఆహారం అవసరం వస్తుందో అలాంటి ఆహారం వైపే నీ ఆకర్షణ ఉంటుంది, అలాంటి ఆహారం మీద నీ కోరిక ఉంటుంది. ఇంత ఇదే రక్షణ అంటే. ఇంద్రియాలు నీకు రక్షణ అంటే ఇది. ఇంద్రియాలు అంతర్ముఖమైతే జరిగే కథ ఇది. గోదావరి కథ అంతా అది ఇంద్రియాల యొక్క కథ, దశమ ద్వారాల కథ, దశమ స్థితుల కథ. ఆ దారి మొత్తం హాయిగా ఆనందంగా సాగే కథ. అందుకే అది వర్షం నీళ్ళతో వస్తుంది నాసిక్లో. ఊరికే నా ఆత్మస్థితిలో వచ్చింది పుట్టిందాడు నాసిక్లో. మరి అలాంటి ఒడ్డున ఆ గోదావరి ఎంత, అందులో స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో మీకు ఊహకందది. ఎవరైనా చూడని వాళ్ళు ఆ కట్టడం కానీ ఆ పిరమిడ్ క్షేత్రాన్ని కానీ తప్పకుండా అందరు సందర్శించాలి. ఎందుకంటే మనకున్న పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్న కట్టడాలు ఒక అత్యంత అద్భుతమైన కట్టడం అది. ఎందుకంటే ఒక పిరమిడ్ కిందనే మొత్తం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్తో సహా సాధనకు సంబంధించిన మొత్తం కంప్లీట్గా కట్టుకుంటూ పైన పిరమిడ్ రావడం అనేది ఎక్కడ జరగలేదు. అంత పెద్ద స్లాబులు కానీ అంత పెద్ద పిల్లర్స్ వేసి ఆ ఇసుకలో ఆ అండర్ గ్రౌండ్కి వెళ్ళి 12 ఫీట్ల లోతులకి వెళ్ళి ఆ పిల్లర్తో సహా నిర్మించుకురావడం అనేది ఆ కట్టడం చూస్తే తెలుస్తుంది. అందుకే ఇంకా కంప్లీట్ కాకముందుకే అంతటా చూడాలి దాన్ని. మళ్ళీ కట్టిన తర్వాత ఆ గదులు గిదులు ఉంటాయి, దాని యొక్క బ్యూటీ తెలియదు. మరి నేను వెళ్ళొచ్చాను, అది ప్లాస్టింగ్ అవుతుంది, ఎంత సుందరంగా ఉందో చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు. మరి ఎలాంటి శక్తి క్షేత్రంలో తప్పకుండా అందరూ సందర్శించాలి, దానికి సహాయ సహకారాలు అందించాలి. అందరూ అనుకుంటున్నారు అరే మొన్ననే యాగమైంది, మొన్ననే అదైంది ఇదైంది. అరే నీదో తృణమో పనమో ఎంత ఉంటే అంత పంపిద్దాం. మన జూమ్ ద్వారా కృష్ణమూర్తి గారు మెసేజ్ పెడతాడు, ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాం, దానికి అందరూ వేయండి, మన జూమ్ తరఫున ఇంతనే అమౌంట్ పంపిద్దాం. ప్రతి ఒక్కరూ దానికి సహాయం చేయాలి తప్పకుండా. ఎందుకు అంటే అది అన్నమయ కోశానికి అద్భుతంగా పనిచేసే కార్యక్రమం. అన్నమయ కోశానికి సంబంధించిన అన్ని దోషాల నుంచి బయటపడాలంటే అంతకంటే అవకాశం ఏముంటుంది? ఎందరో బాకీలు ఉంటాయి. ఆ ఈస్ట్ వెస్ట్లో మీకు ఎంతమంది భోజనం బాకీ ఉన్నారో మీరు గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ. మరి ఆ బాకీలు చెల్లించుకోరా? మరి అక్కడ పెట్టినప్పుడు నీ బాకీలను వాళ్ళు వచ్చి తినిపోతారు, ఆ బాకీ చెల్లింపు అవుతుంది. నువ్వు డబ్బులు పంపించి పోకున్నా వచ్చే సంవత్సరం వెళ్తావు, లేకపోతే దారిలో పోతూ పోతూ అలా వెళ్తావు, చక్కగా భోంచేసి వస్తావు. ఎందుకు? నువ్వు ఆల్రెడీ ఇచ్చావు ఆ క్షేత్రానికి, నీకు బాకీ ఉంది ఆ క్షేత్రం. సో అట్లా ప్రతి ఆశ్రమం బాకీ ఉంటుంది, ఆశ్రమానికి బాకీ ఉంటాం మనం. బాకీ ఉన్నప్పుడు చెల్లించుకోవాలి, ఇంకొక మనకు బాకీ ఉంటే మనం తినేసి రావాలి. అప్పుడు ఇవ్వాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. ఇలాగుంటుంది కథ. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ బాకీలన్నీ చెల్లింపు కావాల్సిందే. బాకీలు చెల్లింపు అయితేనే నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో శూన్యము అనేది అప్పుడు వస్తుంది. బాకీలు శూన్యం అయితేనే నీ మనసు శూన్యం అవుతుంది, నీ శరీరం శూన్యం వస్తుంది. ఫస్ట్ శరీరంలో శూన్యం. శూన్యం అంటే మురికిని శుభ్రపరచడమే. శూన్యం అనగానే ఇలా కూర్చొని ఆలోచనలు స్థితి రాగానే అది శూన్యం అనుకుంటారు. అక్కడే అందరు పొరపాటు పడుతున్నారు. అది నిశ్చల స్థితి. నిశ్చల స్థితి వేరు, శూన్య స్థితి వేరు. శూన్య స్థితి పొందినవాడు ఇంకా మనసు ఏమి ఉండదు. మనసు లేని స్థితే శూన్య స్థితి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనసు కరిగి మనసు లేని స్థితే శూన్య స్థితి. అందుకే అలాంటి శూన్యస్థితి పొందడానికి అనువైన ప్రదేశం వశిష్ఠ గౌతమి క్షేత్రం. మరి ఆ ఉగాది సంబరాలకు 13 నుంచి 19 వరకు 7 రోజుల పాటు చాలా అద్భుతంగా జరగబోతున్నాయి. సో ఆ కార్యక్రమానికి మనల్ని ఆహ్వానించడానికి శ్రీనివాస్ గారు వచ్చారు. అక్కడ ట్రస్టీ మెంబరు, సీనియర్ మోస్ట్ మాస్టర్, వారి ఆహ్వానాన్ని మనం తీసుకుందాం. దానికి మరొకసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ వీలున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఆ క్షేత్రానికి రండి. నేను అక్కడే ఉంటాను. తప్పకుండా మనం అక్కడ కలుసుకుందాం. మీ అందరికీ ఇదే ఆ ప్రకృతి వనం, ప్రకృతి యొక్క ఆ క్షేత్రానికి, గోదావరి ఆ తల్లి ఒడిలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతుంది ఆ వశిష్ఠ గౌతమి పిరమిడ్. శ్రీనివాస్ గారు రండి. దగ్గరికి చెప్పండి. అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి. ఈ జూమ్ సెక్షన్లో ఉన్న మాస్టర్స్ అందరికీ పేరు పేరున్న ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు. మరి అలాగే ఇంతటి భాగ్యాన్ని కలిగించిన జగద్గురు
గురుదేవ్ బ్రహ్మశ్పత్రి మహారాజ్కి ఇలా స్వర్ణమాలమ్మకి కూడా మరి పాదాభివందనాలు సమర్పించుకుంటూ మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్టీగా మీ ముందుకు రావడం జరిగిందండి. మరి మాకు దామోదర్ సార్ ఇప్పుడు వరకు క్లాసు జూమ్ సెక్షన్లో ఉన్న వాళ్ళు మాస్టర్స్ అందరికీ కూడా క్లాసు అందించారు. ఎంత అద్భుతంగా ఉందో మనకి అసలు అసలు జీవితానికి ఇంత ఇన్ని 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 మరుపులు ఇంత అర్థంతో కూడుకున్న జీవితాన్ని మరి అందిస్తున్నారంటే ఇదంతా ఎంతో జ్ఞానాన్ని పొంది జ్ఞానాన్ని అందిస్తున్నారు మాస్టర్స్ అందరూ కూడా. నాకు కూడా తెలియదండి, అంటే ఈ 4 కథలు శరీరానికి సంబంధించిన ఈ ఆత్మకథ అలాగే శరీరం కథ మరి ఎంత అద్భుతంగా ఉందండి ఈ క్లాసు నిజంగా. మరి ఇది ఈ సందర్భంగా మరి దామోదర్ సార్కి ప్రత్యేకించి కృతజ్ఞతలు. ఎందుకంటే మన పత్రి సార్ అందించింది అన్నీ ఇక్కడ బెంగళూరు కానివ్వండి, ఇక్కడ కైలాస్ గురు కానివ్వండి, మహేశ్వర మహాపిరమిడ్ కైలాస గురు కానివ్వండి, అలాగే మరి వశిష్ఠ గౌతమి కానివ్వండి, ప్రకృతి ర్యాలీలో కానివ్వండి, ఇవన్నీ మనకు పత్రి సార్ అందించిన ఈ 4 అంటే 4 దిక్కులు ఉన్నట్టుగా 4 ప్రాంతాల్లో మనకి తూర్పు పడమర ఉత్తర దక్షిణ 4 దిక్కులు కదండి మనకి. అదే ప్రకారంగా మన 4 అద్భుతమైన మహాశక్తి క్షేత్రాలు అందించారు. ఈ భూమిని సంరక్షించే క్షేత్రాలు 4 ఉంటేనే ఇది సంరక్షణ. ఈ ప్రపంచానికి ఒక సంరక్షణగా మనకి అందించారు అద్భుతమైన ఈ ప్రాజెక్ట్స్. మరి దీంట్లో పనిచేయడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. మిమ్మల్ని అందరినీ కూడా మరి ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. ఎందుకు ఇప్పుడు సార్ చెప్పారు కదండి, దానికి అనుగుణంగా మేము పని చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వశిష్ఠ గౌతమిని దర్శించాలండి. ఎందుకంటే దాన్ని వర్ణించలేమని పూర్తిగా మన కళ్ళాలా వీక్షించాలి. మరి కిందనే మరి పిరమిడ్ ఒక 20 అడుగుల ఫీట్లో గోదావరి గట్టు లేవుల వరకు కూడా స్లాబ్ వేరియబడిందండి. కిందనంతా అకామిడేషన్ పిరమిడ్ సైజ్ చెప్పు. అది కింద కోణం చూసినట్లయితే 220 వస్తుందండి కింద కోణం. అలా పైకి వెళ్తే 180 వస్తుంది. ఆ తర్వాత దానికి క్రిస్టల్ ఛాంబర్ ఉందండి, తర్వాత కింగ్ ఛాంబర్ ఉంది, తర్వాత శ్రీచక్ర ఉంది, మధ్యలో ఇంకొక సాంబార్ ఉంది. దాన్ని మళ్ళా కావాలంటే వేసుకోవచ్చు అని చెప్పేసి మనకు లక్ష్మణరావు గారు ఆయన గైడెన్స్లో జరుగుతుందండి అదంతా కూడా. నిజంగా సార్ చెప్పినట్టుగా 2 కళ్ళు సరిపోవండి, అన్ని దానికి పిల్లర్స్ ఉన్నాయి. దాని భూమిలో నుంచి కూడా చాలా ప్రతిష్టమైన కట్టడం. అలాగే కాకుండా దాని కిందన మనకి ఒక డార్మెంటరీ ఉంది, అకామిడేషన్ ఉంది, మనకి ఒక ఆఫీస్ కూడా కిందనే ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే మనకి పిఎంసికి కూడా సంబంధించి ఒక ఆఫీస్ కూడా ఉంది. అక్కడ దాంట్లో ఇంకా ఎన్నో విభాగాలు ఉన్నాయండి. రిసెప్షన్ కౌంటర్ కూడా అక్కడే పెట్టుకోవచ్చు. అన్ని రకాలుగా విభజించి నిజంగా అది చాలా అద్భుతమైన కట్టడం సార్. నిజంగా దీనికి మిమ్మల్ని అందరినీ కూడా మరి మనస్సు పూర్తిగా అందరూ మన అందరిది అండి. వశిష్ఠ గౌతమి అంటే మొత్తం యావత్ ప్రపంచానికి అంకితమైన ప్రాజెక్ట్ సార్ అది. గోదావరి నది ఒడ్డున ఒక పక్క గౌతముల వారు తపస్సు చేసిన ఆ స్థల పురాణం కూడా మనకు తెలియదండి అంతకుముందు. ఒక పక్క గౌతముల వారు తపస్సు చేసిన నది ఉంటే, ఇంకొక పక్క వశిష్ఠుల వారు తపస్సు చేసిన నది. ఈ 2 నదుల పాయ మధ్యలో మనకి వశిష్ఠ గౌతమి మరి పిరమిడ్ నిర్మాణం జరుగుతుందండి. మరి ఈ నిర్మాణంలో అందరూ మరి తన్ మన్ ధన్ అంటే మనకి ఈ అవకాశం మళ్ళా సార్ చెప్తే ఉండేవారు, ఈ అవకాశం మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం ఎన్నో పిరమిడ్లు రావచ్చేమో కానండి, మరి ఇంత గొప్ప అవకాశం, ఇంత అద్భుతమైన స్థల పురాణం ఉన్న ఆ నది ఒడ్డున ఉన్న వశిష్ఠ గౌతమిలో పనిచేయటం అంటే నిజంగా మనకి ఒక అదృష్టంగా భావించి, అది కాకుండా ఇది ఈ యావత్ ప్రపంచానికి అంకితమైన ప్రాజెక్ట్ సార్. ఇది అందరూ రావాలి. ఇది ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా, ప్రతి ఒక్క ఆత్మజ్ఞానులు, ఆత్మ బంధువులు అందరూ కూడా వశిష్ఠ గౌతమి పిరమిడ్ మనది అనే భావంతో ఇక్కడ ఎవరో కూడా
మేము ట్రస్టీ అనుకోవడం ఏదో నామక అంతే అండి. ఏదో ఒక అడ్మినిస్ట్రేషన్ ఉండాలి కాబట్టి ఏదో అనుకోవడమే తప్పండి. ఇది అందరిది. అందరి ఒక దాంట్లో భావన ఉండాలి. అందరి ఒక శక్తి ఉండాలి. అందరి ఒక కష్టం ఉండాలి. అందరూ ఒక ఆలోచన కూడా ఉండాలి. అందరూ కలిస్తేనే ఒక సమూహం అవుతుందండి. పత్రి గారి ఆశయానికి అనుగుణమైన ప్రదేశంలో మనందరం కలిసి ఆయన ఆశయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే సార్ చెప్పారు గతంలో. వశిష్ఠ గౌతమి నిర్మాణం సంపూర్ణమైనప్పుడు అది ప్రపంచానికి అంకితం అవుతుంది. అలాగే విస్తరిస్తుంది ధ్యానం కానీ, ధ్యాన ప్రచారం గాని. ఇప్పటికే చాలా అద్భుతంగా విస్తరించిందండి. ఇక ఇంకా బాగా మరి విస్తరిస్తుందని చెప్పేసి మనకు మాస్టర్స్ అందరూ చెప్తున్నారు. అలాగే దామోదర్ సార్ మొన్న భాస్కర్ రెడ్డి గారు వచ్చారు అక్కడికి. వశిష్ఠ గౌతమి నిర్మాణం సంపూర్ణమైనప్పటికీ అయినప్పుడు టైంకి మొత్తం ప్రపంచం అంతా ఇంకా విస్తరిస్తుంది. ఎన్నో దానికి అనుకుని ఎన్నో పిరమిడ్స్ రాబోతే ఎన్నో రాలీలు మొత్తం మార్పు వస్తుందని చెప్పేసి దామోదర్ సార్ కూడా అక్కడికి వచ్చి చూసి చాలా సార్లు వచ్చారండి. కానీ వచ్చినప్పుడల్లా ఏదో ఒక కొత్త అనుభూతి పొంది ఆ అనుభవాలు మళ్ళీ మనకు పంచుతున్నారంటే అంత చరిత్ర ఉందండి వశిష్ఠ గౌతమి. అన్నీ ఉన్నాయి. ఏది తక్కువ కాదండి. ఇక్కడ మహేశ్వర మహాపిరమిడ్ గురించి ఎంత అద్భుతం, ఎంత ఆనందం పొందుతున్నాం సార్. ఒక్క సంవత్సరానికి ఒకసారి వస్తే ఆ ఎనర్జీ మనకు సంవత్సరం అంతా సరిపడగంత ఇక్కడ మేము తీసుకెళ్తున్నాం ఇప్పుడు కూడా. సంవత్సరానికి సరిపడగా ఆ 11 రోజుల యజ్ఞంలో ఇక్కడ ఆ యాగంలో పాల్గొంటే ఇంక సంవత్సరం పొడుక్కి సరిపోతుందండి ఆ ఎనర్జీ. ఎందుకనంటే ఇక్కడ బుద్ధికి సంబంధించిన అని చెప్పారు సార్. ఎంత అద్భుతం! అంటే బుద్ధి సరిగా ఉంటే అన్నీ ఎక్కడ ఏది కావాలో మనం తీసుకోగలుగుతాం. అలా ప్రతిదానికి చాలా చరిత్ర ఉందండి. ఏది ఊరికనే రాదు. మన వరకు వచ్చిందంటే దాంట్లో మన పాత్ర ఉందని అర్థం. చాలా చక్కగా చెప్పారు సార్ నిజంగా. అందరూ పాల్గొనాలండి. మరొక్కసారి మీ అందరికీ ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ, ప్రతి ఒక్కళ్ళు మన మిత్రులతో సహా వశిష్ఠ గౌతమి ఆర్గనైజింగ్ అని మీరు అనుకోకుండా మన మిత్రత్వంతో దాని ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకెళ్దాం సార్. ఆ మిత్రత్వమే మనకు దైవత్వాన్ని చేకూరుస్తుంది. మరొక్కసారి అందరికీ ఇంతటి అవకాశం కల్పించిన మొట్టమొదటిగా అది మాకు దామోదర్ గారు సార్ బాగా నేను అనుసరిస్తాను సార్‌ని. ఆయన మాట్లాడుతుంటే ఎక్కడికో అసల ఏరే లోకంలో ఉన్నట్టు ఉంటదండి ఆయన క్లాస్ వింటూ. ధ్యానం ఎలా ఉంది జూమ్‌లో? సూపర్ సార్. మామూలుగా లేదు. ఎందుకంటే ఇంతమంది యోగులతో, ఇంతమంది మిత్రులతో కలిసి సాధన చేస్తే అది ఎలా ఉంటదండి? అది సత్యన సాంగత్యం, సామూహిక ధ్యానం ఎన్ని సార్లు అందించిన మార్గంలో మనం నడుస్తున్నామండి. చాలా అద్భుతంగా ఉంది సార్ నిజంగా. ఈ మార్నింగ్ సెషన్ జూమ్‌లో ఈ క్లాస్‌లో నేను ఈ ఇంతమంది మిత్రులతో సాధన చేయడం గాని, ఈ క్లాస్ వినడం గాని, ఇక్కడ రావడం గాని, మిమ్మల్ని అందరినీ ఈ జూమ్ సెక్షన్ ద్వారా కలవడం గాని, చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరూ రావాలని చెప్పేసి మరి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి కోరుకుంటున్నాను సార్. అందరూ రావాలి. మరి జూమ్ సెక్షన్‌లో ఉన్న మాస్టర్స్ అందరూ నాకు పేర్లు తెలియవు గానండి. అందరూ పేరు పేరున అందరూ రావాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంతటి అవకాశం కల్పించిన మరొక్కసారి మరి దామోదర్ సార్‌కి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కొంచెం విన్నారు కదా! మరి మిత్రుడు ఆహ్వానించడం కోసం వచ్చారు. మొన్న మనకు డిసెంబర్‌లో కూడా బాగా సాయం చేశారు. ఈస్ట్, వెస్ట్ నుంచి 10 లక్షల డొనేషన్ అందించారు. మరి మనమున్న దాంట్లో ఇంత ఇయ్యాలంతే తృణమో పనమో మన ఇంటికి ఎవరొస్తే అతిథికి తృణమో పనమో మనం ఉన్నంతలో ఎలా చేస్తామో మరి ఇది కూడా అలాంటిదే. ఇస్తే వస్తుందనేది వాస్తవం అది. నేనేమంటున్నానంటే అందరు ఎవరు కూడా అరే ఇదే అని అనుకోకూడదు. ఎంత ఇస్తే అంతేనే లెక్క. ఇంత అంతానే ఉండదు. కానీ ఎంతో కొంత ఇచ్చి పంపిద్దాం. మన జూమ్ తరపున కూడా చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. ఇంకెవరైనా మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడచ్చు. 220/220 పిరమిడ్ అది. బిగ్గెస్ట్ పిరమిడ్ పిఎస్ఎస్ మూమెంట్లో. శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్కారం సార్. వెళ్ళిపోతుంటాడు ఎప్పుడు. హలో, నమస్కారం సార్. వాయిస్ వస్తలేదు నీది. మాట్లాడు ఇప్పుడు. నమస్కారం సార్. ఆ, సార్ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్.
నమస్తే అండి. గొప్పగా సార్తో కలిసి మీరు ఇన్వైట్ చేసినందుకు మా అదృష్టం, అది మా భాగ్యం. గోదావరి వీడియో